కోర్టు పరిధిలో కానిస్టేబుల్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళు దాదాపు ఒకే ఏరియాలో 15 సంవత్సరాలుగా ఉండడం వల్ల కొంత మైనస్గా మారుతుంది అనేది వాదన వస్తుంది. దాన్ని మీరేమంటారు మేడం? అండ్ ఎవరైనా ఏమైనా తప్పు చేశారు అని తెలిస్తే దాని ప్రకారంగా చర్యలు కూడా ఉంటాయి. పూర్తి స్థాయిలో అల్లరి బ్యాచ్ ఎక్కడ కనపాలి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం కూడా మనం చూస్తే రోడ్ల మీద కేకలు అరుపులు వేసుకుని ఈ ఫస్ట్ టైం ఆఫీసర్స్ అందరూ కూడా బాగా రెగ్యులర్గా ప్రజల్లో ఉంటున్నారు. ఆ రోజు ఇంపాక్ట్ కనిపించింది. ఇంపార్టెంట్గా సెలబ్రేషన్ అనేది ఉండాలి, వేరే వాళ్ళకి ఎవరికి హానికరం జరగకుండా ఉండాలి. వెల్కమ్ టు 90 మీ రమణారెడ్డిని. అయితే ఏదైతే ఈ మధ్యకాలంలో రౌడీ షీట్లు గంజాయి బ్యాచ్ పైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతూ ఎస్పీగా జిల్లాలో తన మార్కుని ఏదైతే నిరూపించుకుంటున్న జిల్లా ఎస్పీ అజిత విజయన్ల మనతో ఉన్నారు. అనేక విషయాలు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే చట్టపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు ఇంకా ఏమైనా కొత్త సంస్కరణ తీసుకొచ్చేందుకు ఏమైనా తీసుకొస్తున్నారు అంటే దాని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, జిల్లాలో పెద్ద స్థాయి ఈ మధ్యకాలంలో రౌడీ బ్యాచ్ కావచ్చు, అల్లరి బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యలో మీరు ప్రజలకు ఏమని చెప్తారు? ఇది నెల్లూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి మనం ఒక 25 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్లో పెట్టడం జరిగింది. కొందరు రిపీట్ అఫెండర్స్ ఉన్నారు, రౌడీ షీటర్స్. సో వాళ్ళని పీడీ యాక్ట్ కింద 1 ఇయర్ కోసం పంపించడం జరిగింది. ఓవరాల్గా క్రైమ్ రేట్ అనేది తగ్గాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం ఈ ఇయర్ అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము. అందరూ హ్యాబిచువల్ అఫెండర్స్ మీద దృష్టి సారించి వాళ్ళు నెక్స్ట్ ఎటువంటి క్రైమ్కి చేయకుండా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకుంటున్నాము. అలానే సమాజంలో ప్రజలందరూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా కొంచెం ఇట్లా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవటము, అవేర్నెస్ ఉండి లైక్ సైబర్ ఫ్రాడ్స్కి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి గురి కాకుండా కాస్త సేఫ్గా ఉండాలి. అది మేము వాళ్ళ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి, జిల్లాలో ఏదైతే కోర్టు పరిధిలో కానిస్టేబుల్స్ ఉంటారు. కొంతమంది వాళ్ళు దాదాపు ఒకే ఏరియాలో 15 సంవత్సరాలుగా ఉండడం వల్ల కొంత మైనస్గా మారుతుంది అనేది వాదన వస్తుంది. దాన్ని మీరేమంటారు మేడం? సో రిపీటెడ్గా ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి పోలీస్ డిపార్ట్మెంట్లో, శాఖపరంగా ఉంటాయి. అండ్ ఎవరైనా ఏమైనా తప్పు చేశారు అని తెలిస్తే దాని ప్రకారంగా చర్యలు కూడా ఉంటాయి. కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారంగానే మేము, బికాజ్ యూనిఫామ్ సర్వీస్, మేము దాని ప్రకారంగానే నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిదైనా ఏమైనా స్పెసిఫిక్ కంప్లైంట్స్ వస్తే మనం వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాము. అండ్ లాంగ్ స్టాండింగ్ కూడా ఉండడానికి లేదు. సో ఆబ్వియస్లీ ట్రాన్స్ఫర్స్ రెగ్యులర్గా జరుగుతుంటే దానిలోనే మనం వాళ్ళని మూవ్ చేయడం జరుగుతుంది. మన జనవరి సంబంధ శుభాకాంక్షలు. ఏదైతే పూర్తి స్థాయిలో అల్లరి బ్యాచ్ ఎక్కడ కనపాలి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం కూడా మనం చూస్తే రోడ్ల మీద కేకలు అరుపులు వేసుకుని ఈ ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో ఆ విధంగా రాకపోవడానికి పోలీసులు అర్ధరాత్రి 2-3 గంటల కూడా మంచులో వర్క్ చేశారు. దాన్ని మీ కామెంట్ ఏంటి? మా సిబ్బంది న్యూ ఇయర్ డే అనే కాదు, దాని ముందు ఆల్మోస్ట్ 1 మంత్ పై నుండి కూడా బాగా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా రెగ్యులర్గా విజిబుల్ పోలీసింగ్ చేయటము అండ్ రాత్రులు టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ మన ఆఫీసర్స్ అందరూ కూడా బాగా రెగ్యులర్గా ప్రజల్లో ఉంటున్నారు. సో దాని వలన కొంచెం మీరు చెప్పినట్టుగా ఆ రోజు ఇంపాక్ట్ కనిపించింది. ఇంపార్టెంట్గా సెలబ్రేషన్ అనేది ఉండాలి, అండ్ అది వేరే వాళ్ళకి ఎవరికి హానికరం జరగకుండా ఉండాలి. ఆ రకంగా అందరు చేసుకున్నారు అండ్ అందరు ఫ్యామిలీస్ హ్యాపీగా ఉన్నారు అనేది మేము చాలా సంతోషంగా ఉన్నాం. దాని గురించి ఫైనల్ క్వశ్చన్, ఈ మధ్య ఎక్కువ మహిళల్లో కొంత క్రైమ్ రేట్ ఏదైతే గంజాయి కావచ్చు, ఎక్కువ రేటు మహిళల్లోంచి కొంత భాగం ఎక్కువ వస్తుంది. దానికి ఈ మధ్య మన కామాక్షి ఏదైతే అరవ కామాక్షి కావచ్చు, కొంతమంది మహిళల్లో ఎట్లా అంట అందరు కాకుండా కొంతమంది, వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఒక మహిళా ఎస్పీగా? ఏం లేదండి, యూనిఫామ్ వేసుకున్నాక ఎవరైనా ఒకటే. అండ్ దీనిలో గాంజాలో బిజినెస్లో
ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనం వాళ్ళ రికార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ మీద పాత కేసెస్ చూడటం జరుగుతుంది, కొత్త కేసెస్ ఏమైనా ఇక్కడ తెలిస్తే దాని మీద పెట్టడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మదర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు ఇటువంటి గాంజా అండ్ డ్రింకింగ్కి బానిసత్వం వహించకుండా కొంచెం రెగ్యులర్గా వాళ్ళ మీద కన్నేసి ఉండి వాళ్ళ ఒకవేళ పక్కదారి పడుతున్నారు అంటే మన ద్వారా ఈ డీ అడిక్షన్ వాటన్నిటికీ కూడా పంపించడం మంచిది. ఇలా ఎవరైతే సప్లయర్స్లో ఉన్నారో ఆ ముఠాలందరి మీద కూడా మనం ఆల్మోస్ట్ అందరినీ పంపించడం జరిగింది లోపలికి. ఇంకేమైనా ఉన్నా కానీ గాంజా కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాము అండ్ దాని ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ కూడా మనం క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. ఏదైతే జిల్లాలో అసాంఘిక కార్యపైన ఉక్కుపాదం మోపి ఏదైతే గంజా ఏదైతే వ్యాపారం చేస్తున్న వాళ్ళందరిపైన క్రిమినల్ యాక్టివేట్గా కూడా పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తామని కూడా జిల్లా ఎస్పీ 9 టీవీ తెలిపారు. వీడియో జర్నలిస్టు ఆరిఫ్తో రమణారెడ్డి 9 టీవీ ఎస్పీ కార్యాలయం నుంచి.